ఓం నమ శివాయ. బెంగళూరులో అల్సూర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో కాళీమాత టెంపుల్ ఉంటుంది. 17 ఏళ్ల క్రితం ఒక బైరాగి ఉండేవాడు. ఆయన కాళీ ఉపాసకుడు అనమాట. అమ్మవారి ప్రత్యక్షమైనప్పుడు అమ్మ నువ్వు నాతోనే ఉండిపో అని అడిగాడంట. అప్పుడు అమ్మవారు 9 అంగుళాల రాత్రి విగ్రహంగా వెలిసింది. ఆయన ఎన్నో ఏళ్ళు ఆ విగ్రహాన్ని ఆరాధించాడు. చివరికి దేహం వదిలిపెట్టే ముందు అర్హులైన వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఆ విగ్రహాన్ని నేలలో పాతిపెట్టాడంట. పాతిపెట్టే ముందు అమ్మ మళ్ళీ పూజలు అందుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వే బయటికి రా అమ్మ అని చెప్పి ఆయన శరీరాన్ని వదిలేశాడంట. దాదాపు 150 ఏళ్ల క్రితం ఇదంతా రాగి చేళ్ళు ఉండేవన్నమాట. రాగి చేన్లు ఉంటాయి అవి. అమ్మవారు విచిత్రంగా ఇక్కడ బయటికి వచ్చారు. అప్పుడు స్థానికులు ఆవిడ చుట్టూ 1/4 స్క్వేర్ లాంటి ఒక చిన్న గుడి కట్టారు. ఇప్పటికి కూడా అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారనమాట. అంటే అప్పటి కాలం పెద్దవాళ్ళు. చాలామంది ఈ విగ్రహాన్ని చూసాము. చాలా చిన్నగా ఉండేది, 3 అంగుళాలు ఉండేది. ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్తున్నారనమాట. ఈ విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉంది విచిత్రంగా. 1980లో నవరాత్రులు జరిగేటప్పుడు ఒక విచిత్రం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి అని ఒక అమ్మవారి భక్తుడు ఉండేవాడు. తమిళనాడులో తిరుప్పావూర్లో ఉండేవాడు. ఆయన వచ్చి పూజ చేసేవారు. అప్పటి వరకు ప్రతిరోజు బయట నుండే పూజలు చేసేవారు ప్రజలు. పూజ జరుగుతుంటే గర్భాలయంలోకి వచ్చి విగ్రహానికి ద్వారానికి ఒకే ఒక అంగుళం ఉండేది. సరిపోక అమ్మ పక్క కూర్చొని పూజ చేయడం ఎంత ఇబ్బందిగా ఉంది అమ్మ, ఇలా ఆలయం మధ్యలో వెలిస్తే ఎలాగా అమ్మ, నీ పిల్లలు ఎలా పూజ చేస్తారు అని బాధగా అన్నాడు ఆ పూజారి. పక్క రోజు ఉదయం విజయదశమి రోజు చూసేసరికి అమ్మవారు విగ్రహం వెనక్కి జరిగిందంట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది కదా. బెంగళూరు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. అల్సూర్లో మార్కెట్ దగ్గర చిన్న సందులో ఉంటుంది ఈ ఆలయం. ఎంతో మహిమగల ఆలయం. మనం ఏం కోరుకుంటే అది ఇట్టే నెరవేరుస్తుంది. ఇక్కడున్న పూజారులు కూడా చాలా చాలా మంచోళ్ళు. మనం ఇలా పూజ చేయాలి అని అనుకుంటే ₹1 కూడా ఆశించుకోకుండా ఇక్కడున్న పూజారులు అయితే మనకి పూజ చేసిస్తారు. చాలా బాగా మాట్లాడతారు పూజారులు కూడా. ఇక్కడ ఎనీ టైం శుక్రవారము, అమావాస్య, పౌర్ణమికి చాలా బాగా పూజ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ చూసి దర్శనం చేసుకోండి. లోపల ఆఫీస్ రూమ్ దగ్గర పెద్ద పూజారి ఉంటారు. ఆ పూజారి దగ్గర వెళ్తే మనకి దిష్టి కూడా తీసేస్తారు. చాలా చాలా మంచి జరుగుతుంది ఆయన దిష్టి తీసేస్తే మనకి. నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్ అండ్ కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారని. రోజు రోజుకు పెరుగుతూ ఉండే అమ్మవారు ఈ అమ్మవారు అనమాట, కాళీమాత టెంపుల్. ప్లీజ్ subscribe to Kumari Ranga channel. Thank you for watching.